నిన్న పార్ట్ 1లో మనం మాట్లాడుకున్నాం కదా బ్రో, ఆమెను వృద్ధాశ్రమంలో బెదిరించారు అని. ఆమెను ఏమైనా బెదిరించారో పార్ట్ 2లో చెప్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు పార్ట్ 2 పూర్తిగా చూడు, నేను చెప్తాను క్లారిటీగా నీకు, ఓకేనా? ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ లో మంచిది. ఆ చర్చికి సంబంధించిన పాస్టర్లు, అక్కడ చేసే వర్కర్లు అందరూ కలిసి ఆమెకు ఒకటి చెప్పారు. ఉంటే ఇక్కడ ఉండాలి నువ్వు అంటే ఖచ్చితంగా యేసు ప్రభుని కొలసాలి. లేదు నేను వారం వారం వెళ్ళి పూజలు చేస్తాను మా దేవుడికి అంటే మాత్రం మా ఆశ్రమంలో అయితే ఉండొద్దు అని ఆమెకు కటాకంటి చెప్పేశారు. అందరూ ఏమనుకున్నారంటే ఆమె మతం మారిపోయి యేసు ప్రభుని కొలిచేస్తుంది, క్రిస్టియన్స్ లకి చేంజ్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఒకటి చెప్పింది, నేను మతం మారాలి అంటే నా ముందు మా నాన్నగారు, మా ఆయన, మా మామయ్య వీళ్ళందరూ మతం మారిపోయినట్టు అవుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా మతం మారడం అనేది జరగదు. అలాంటిది నా దేవుడిని నేను కొల్చకుండా ఆపడం అనేది జరగని పని. నేను ఇన్ని రోజులు మీ ఆశ్రమంలో ఉన్నందుకు నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ నేను మీ ఉప్పు తిన్నాను. సో లాస్ట్ నేను వెళ్ళేటప్పుడు మీ అందరికి బిర్యానీ చేపించి వెళ్తా అని చేపించి వెళ్ళిపోయింది. మతం మారడం అంటే పొట్టి నీళ్ళని మెట్టి నీళ్ళని అన్నిటిని మార్చేసినట్టే అని చెప్పి ఆమె మతం మారలేదు. గుర్తుంది కదా విక్రమాదిత్య యూట్యూబ్ ఛానల్. ఇదంతా మనది బ్రో. మనమే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా?